ఎస్ఎల్బీసీ దగ్గర సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇవాళ హరీష్ రావు అక్కడ సందర్శన కొనసాగించారు, అక్కడ మాట్లాడారు. కొద్దిసేపటి క్రితమే మీడియాతో కూడా ప్రస్తుతం అక్కడ వాగ్వాదం జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ప్రత్యక్షంగా చూద్దాం అసలు అక్కడ ఏం జరుగుతోందో సిచ్యువేషన్. 6 రోజులైంది, ఇంతవరకు మనుషుల ప్రాణాలు ఏమైనా తెలియదు. డెబ్రిస్ బయటకు రాదు, లోపల తలుపులు పెట్టుకొని కూర్చుంటే ఎట్లా భయ్ వచ్చింది లోపల పడుకుని వీడికొచ్చి పండుకోవడానికి అండి ఆయన వచ్చింది. లోగది మన ఎప్పుడు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి నేను చెప్పాలి. అరే కన్వేయర్ బెల్ట్ గట్టిగా చేస్తే వెంటనే పని చేస్తే కొన్ని ఆలోచన మాట్లాడేది దగ్గర మాట్లాడుతుంటే మనం చూస్తున్నాం ఎస్ఎల్బీసీ దగ్గర నుంచి ప్రత్యక్షంగా ఇవాళ ఉదయం హరీష్ రావు కొంతమంది సభ్యులతో అక్కడ ఎస్ఎల్బీసీ టనల్ ని పరిశీలించడానికి వెళ్లారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించడానికి వెళ్లారు. అయితే కొద్దిసేపటి క్రితమే మీడియాతో కూడా మాట్లాడారు. ఇన్ని రోజులు ఎందుకు పడుతోంది, సహాయక చర్యలపై దృష్టి సారించలేకపోతోంది ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించారు. అలాగే మంత్రి ఉత్తమ్ ని కలిసేందుకు కూడా హరీష్ రావు ప్రయత్నించారు. అక్కడ కూలీలతో మాట్లాడామన్నారు, పోలీసులతో మాట్లాడామన్నారు, ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ప్రశంసించారు హరీష్ రావు. కానీ ఇంత జాప్యం ఎందుకు జరుగుతోంది అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ తో మాట్లాడేందుకు ట్రై చేశారు. కానీ అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంటోంది. పోలీసులు హరీష్ రావుని అడ్డగిస్తున్నట్టుగా మనకు అక్కడ చూస్తుంటే అర్థమవుతోంది. ఎందుకు జాప్యం జరుగుతోంది అని క్వశ్చన్ చేస్తున్నారు హరీష్ రావు. ప్రతిదీ రానా ఉన్నారు మనకు అక్కడి నుంచి గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి. రానా, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు వాగ్వాదం చోటు చేసుకుంది? హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇక్కడ సమీపంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అక్కడ అధికారులతో ఆయన సంయుక్త సమావేశం నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో హరీష్ రావు ఉత్తమ్ కుమార్ రెడ్డిని తెలవాలంటూ కూడా ఆయన గేజ్ని తోసుకుంటూ వచ్చారు. గేజ్ని తీసుకొచ్చి వచ్చినప్పుడు ఎటువంటి ఎస్పీ కానీ అధికారులు కానీ ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేదంటే కూడా ఆయనకి చెప్పడం జరిగింది. సో మన ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవాలి. ఆ రోజు జరిగినటువంటి ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ వివరాలను తెలుసుకోవాలంటే ఆయన ఆందోళన. దీని నేపథ్యంలో కొంత వరకు ఒక విశిష్ట వాతావరణం కాబట్టి మన విషయంలో చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఏదైతే జేపీ అసోసియేట్ సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ ప్రభుత్వం అక్కడ గత ఆపరేషన్ చేస్తున్నప్పుడు అక్కడ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నారు. సో అధికారులతో సమీక్ష సమావేశాలు కూడా అక్కడ నిర్వహిస్తారు. కాబట్టి మంత్రి అక్కడికి వచ్చారు అని తెలియగానే ఇక్కడ వాళ్ళు తెలవడానికి వెళ్లారు. అయితే అక్కడ పోలీసులు అయితే నిరాకరించినటువంటి విజువల్ అయితే మనం చూస్తున్నాం. దాంతో పాటు ఆ గేట్ ముందే బీఆర్ఎస్ సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రి గారు కూడా ఇక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో బయటకు రావాలంటే వాళ్ళు చేస్తున్నటువంటి విజువల్స్ లో మరి ఒక్క నిమిషం రానా, ఒక్క నిమిషం ఉండండి. అక్కడ నినాదాలు చేస్తున్నట్టున్నారు, ఉత్తమ్ కుమార్ బయటకు రావాలి అని చెప్పి నినాదాలు చేస్తున్నట్టున్నారు. ఒక్క నిమిషం ఉండండి మీరు. ఆడియో చూసావా? ఓకే ఓకే. అట్టించరా ప్రయత్నించినటువంటి సిచ్యువేషన్ మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎవరిదో తీసుకోండి.
రైట్, ఇవాళ ఉదయం ఎస్ఎల్బీసీ సందర్శనకు వెళ్లారు హరీష్ రావు. ఇన్ని రోజులు ఎందుకు పడుతోంది, మడ్ని బయటకు తీయడానికి ఇంత సమయం ఎందుకు పడుతోంది, కన్వేయర్ బెల్ట్ ని బాగు చేయడానికి ప్రభుత్వం వైఫల్యం చెందింది, ఒక 2 గంటల్లో అయ్యే పని 6 రోజుల్లో ఎందుకు కంప్లీట్ కావట్లేదు అంటూ ప్రశ్నించారు. కంటిన్యూ. రైట్ రానా, చెప్పండి, లైన్ లో ఉన్నారా? సుమతి, ఇప్పుడే మంత్రితో కలవాలనేసి విలేకరులతో పట్టుబడిన తర్వాత అక్కడ దాదాపు 5 నిమిషాల పాటు అక్కడ ధర్నా నిర్వహించారు. అయితే పోలీసులు పాటు కూడా అక్కడ ధర్నా నిర్వహించారు. అయితే పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు, ఇది అక్కడ సమీక్ష సమావేశంలో మంత్రి ఉన్నారు కాబట్టి లోపలికి అనుమతించేది లేదనేసి కూడా క్లియర్గా చెప్పడంతో అక్కడ కొద్దిసేపు వెయిట్ చేసి ఇప్పుడే హరీష్ రావు బృందం వాళ్ళందరూ కూడా బయటకు వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఇదే కారులో మనకు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నారు, అలాగే గువ్వల బాలరాజు ఉన్నారు, ఇతర మాజీ ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు అందరూ ఉన్నారు. ముందు కారులో ఉన్నటువంటి వారు హరీష్ రావు, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తర్వాత జగదీష్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, వీళ్ళందరూ కూడా ఇప్పుడే కారు ఎక్కేసి బయలుదేరుతున్నటువంటి విజువల్స్ని మనం చాలా స్పష్టంగా కూడా చూస్తున్నాం. అయితే దాదాపు ఇక్కడ మంత్రి ఈ సమీక్షా సమావేశంలో ఉన్నాడు. దాంతోపాటు ఈ వేళనే అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో 8 మంది చిక్కుకున్నటువంటి వారి కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే ఆ టన్నెల్లో పనిచేసినటువంటి కార్మికులు కానీ, వారి యొక్క క్వార్టర్స్ కానీ వాళ్ళు స్టే చేసుకోవడానికి ప్లేసెస్ కూడా అక్కడ ఉన్నాయి. నేను అక్కడికి కూడా వెళ్ళాలి అనేది ఆయన అడిగారు. అయితే పోలీసులు మాత్రం అక్కడ ఎవరు లేరు సార్, ఇప్పుడు అందరూ కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ఆర్మీ అధికారులు, నేవీ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అధికారులు, ఇతర ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మంత్రితో లోపల జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ను ఇవాళ ఎంతవరకు కూడా పురోగతి జరిగింది, లోపల ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది అవంతా కూడా డిస్కషన్ చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత కావాలంటే మేము కలవడానికి పర్మిషన్ ఇస్తామనేసి కూడా అధికారులు చెప్పారు. అయితే ఇదే విషయం కూడా మంత్రి చెప్పినప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీటింగ్ అయిపోయినంత వరకు కలిసి కూడా ఆయన కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో దాదాపు అక్కడ కొంత ఘాటుగానే వచ్చినటువంటి వారు మాట్లాడారు. ఎందుకంటే కొంత మంత్రిని ఇంకో రకంగా కూడా వాళ్ళు అక్కడ మాట్లాడారు. అయితే మేము ఎమ్మెల్యేలు వచ్చాం, మాజీ మంత్రులు వచ్చాం, ఆయన కలవరా, అంత సమయం లేదా మీకు అనే ధోరణిలో కూడా వాళ్ళు మాట్లాడారు. అయితే సార్ మాకు అవంతే తెలుస్తారు, ఆర్డర్స్ ప్రకారం ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదనేసి కూడా ఇక్కడ ఒకటి ఎస్పీ కూడా చెప్పారు. సో చేసే టైంలో అక్కడ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేశారు. నినాదాలు చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అక్కడ ఉండి అక్కడి నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో చూడొచ్చు, ఇప్పుడైతే ఒక్కొక్కటి ఈ ప్రాంతం అంతా ఇంతకుముందు పూర్తిగా ఆంక్షలతో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ ఒక్కొక్కరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఇప్పుడు టన్నెల్ వద్దకి వెళ్ళడానికి మరికొంతమంది అధికారులు వారు సిద్ధంగా ఉన్నారు. అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయన్న దానిపై కూడా సో అక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మరొక 10 నిమిషాల్లో వారు అక్కడ లోపలికి వెళ్తున్నారు. ఆల్రెడీ ఎస్పీలు కానీ వీళ్ళందరూ కూడా అక్కడ ఇక్కడటువంటి భద్రత మీద సమీక్షించిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. చాలా పాటు ఏదైతే ఎప్పుడైతే 1 గంట నుంచి 2 గంటల ప్రాంతం వరకు అత్యంత సమీపానికి హరీష్ రావు బృందం వచ్చినప్పటి నుంచి కూడా కాస్త ఉద్రిక్తత పరిస్థితులు అనేది ఈ టన్నెల్ వద్ద నెలకొన్నాయి. ఎందుకంటే వారు దాదాపు 100 కార్లలో కూడా అక్కడి నుంచి వచ్చారు. అందరినీ కూడా మాకు అనుమతించాలి, మేము చూడాలి, వాస్తవ పరిస్థితులు చూడాలనేసి వాళ్ళు చెప్పారు. కాకపోతే అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎస్పీ స్థాయి ఐజీ అధికారులు కూడా లోపలికి అనుమతించడం లేదు. సో ఈ నేపథ్యంలో అక్కడ పర్మిషన్ లేదు, కావాలంటే మీరు ఎవరైనా 5 మంది 10 మంది కావాలంటే రండి, మేము వాళ్ళకి అనుమతిస్తామనేసి కూడా వారు చెప్పడం జరిగింది. దీంతో హరీష్ రావు కూడా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంకా పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతలు కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో సరే మేము కొంతమంది వస్తామని చెప్పారు. దాంట్లో వారు పేర్లు ఇచ్చారు. పేర్లు వచ్చిన తర్వాత వాళ్ళకి మాత్రమే 3 కార్లలో ఇక్కడ వరకు అనుమతి ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో తర్వాత టన్నెల్ వద్దకు వెళ్ళడానికి ఆ ప్లేస్ ఏంటంటే జేపీ టన్నెల్కి ఎస్ఎల్బీసీ దానికి వెళ్ళడానికి చెక్ పోస్ట్ లాంటిది. ఆ ప్లేస్ దగ్గర మాత్రం మరికొంతమందిని అక్కడ ఆపేశారు. సో ఎందుకంటే ఆ కారులో ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఈ 8 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. కాకుండా వాళ్ళకు వ్యక్తిగత సహాయకులు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా కార్లలో ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా పోలీసులు అక్కడ దింపేశారు. ఎందుకంటే ఇతరులకి ఇందులో ప్రవేశం లేదంటూ కూడా చెప్పడం జరిగింది. దింపిన తర్వాత కెమెరాలు పంపించాలి, లేకపోతే మాతో పాటు మిగతా వారిని కూడా పంపించాలంటూ కూడా
హరీష్ రావు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా రోడ్డు మీద బైఠాయించి కొద్దిసేపు వాళ్ళు కొంచెం అక్కడ ధర్నాలాగా కూడా నిర్వహించారు. తర్వాత ఎస్పీ అక్కడికి నాగర్ కర్నూలు ఎస్పీ అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అన్నెసెసరీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దింపేశారు. తర్వాత వాళ్ళు మా సొంత కారులోనే మేము టన్నెల్లోకి వెళ్తామనేసి కూడా వాళ్ళు భీష్మించుకుని కూర్చుంటున్నారు. తర్వాత దానికి కూడా పోలీసులు ఓకే అని ఎస్కార్ట్తో పాటు లోపల టన్నెల్లోకి తీసుకెళ్లారు. అక్కడ అధికారులతో అందరితో కూడా బ్రీఫ్ ఇప్పించిన తర్వాత మళ్ళీ ఇక్కడ పైకి తీసుకొచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత మళ్ళీ ఇక్కడ పోలీసులతో వాగ్వాదం చేసినటువంటి పరిస్థితి. రైట్ రానా, థ్యాంక్ యూ సో మచ్. అది మా ప్రతినిధి రానా గ్రౌండ్ రిపోర్ట్ ఎస్ఎల్బీసీ టనల్ దగ్గర నుంచి. కొద్దిసేపటి క్రితమే టనల్ సందర్శించి వచ్చిన తర్వాత హరీష్ రావు మీడియాతో కూడా మాట్లాడారు, జరుగుతున్న పనులను కూడా వివరించారు. కానీ మంత్రి ఉత్తమ్ కుమార్తో మాట్లాడాలి, అలాగే బాధితుల కుటుంబాలతో మాట్లాడతామన్నారు. దానికి పర్మిషన్ లేదు, ప్రస్తుతం మీటింగ్ జరుగుతోందని ముందుగా సముదాయించే ప్రయత్నం చేశారు పోలీసులు. కానీ వినకుండా అక్కడ ధర్నా